అందరికీ నమస్తే అండి. ఈరోజు చాలా టేస్టీ అయిన దోసకాయ పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. ఈ దోసకాయ రోటి పచ్చడి చాలా బాగుందనమాట. వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్‌లోకి, దోస, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంది. దోసకాయలు చూసారు కదండీ! ఇవి వచ్చేసి మరి దోరగా పండినవి కాదు. నార్మల్‌గా అనమాట. కొంచెం పండినవి. ఇవి వచ్చేసి మనం బాగా ఉప్పు నీళ్ళు వేసి కడిగేసుకొని, కాయలు వచ్చేసి వాటి తొక్క తీయాల్సిన అవసరం లేదండి. పిక్కలు కూడా మనం తీయాల్సిన అవసరం లేదు. మనం ఇలాగ పచ్చడి చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. దీనికొచ్చి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర వెల్లుల్లి అనమాట. దీనికి పెద్దగా ఐటెమ్స్ కూడా ఎక్కువ పడవు. సో, ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకున్నానండి. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంకా చింతపండు, వెల్లుల్లి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇందులో ఓన్లీ ఎండుమిర్చి అని తీసుకున్నా పర్లేదు. లేదా ఓన్లీ పచ్చిమిర్చి తీసుకున్నా పర్లేదు. మనకి కారం బట్టి తీసుకోవచ్చండి. 2 యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అందుకే నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా కలిపి తీసుకున్నానండి. ఇవి వచ్చి కొద్దిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి దోసకాయలు, అవి కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దోసకాయలలో వచ్చేసి మనకి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కసగసగా అన్నట్లనే ఉంటాయి అన్నమాట. సో, ఇవి బాగా మనకి మగ్గాయి అనడానికి ఏమొచ్చేసి మనం ఆల్రెడీ వాటర్ వదులుతుందండి. మనం ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. మూత పెట్టేసి వదిలేసామనుకోండి ఒక 2 నిమిషాలు. వాటి నుంచి కొంచెం వాటర్ అనేది వదులుతుందనమాట. అలా వాటర్ వదిలిన తర్వాత ఆ వాటర్ కూడా ఇంకిపోవాలండి. అలా మనం ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడు దోసకాయ అనేది బాగా ఫ్రై అయిందని అర్థమవుతుంది. సో, అలా ఫ్రై చేసుకొని మనం వచ్చేసి చల్లార్చుకోవచ్చండి. సో, ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఒక 5 నిమిషాల వరకు ఇలాగా నేను ఫ్రై చేసుకున్నానండి. సో, మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలైతే ఉంచుకోవాలనమాట. సో, ఇప్పుడు చూడండి కొంచెం నీరైతే వదిలింది. మరీ ఎక్కువగా వదలలేదు. సో, ఈ దోసకాయలొచ్చేసి బాగా పండిన దోసకాయలుంటాయండి. తీపి దోసకాయలంటారు. వాటిలో మన లోపలున్న పిక్కలవన్నీ తీసేసి పంచదార వేసుకొని తింటారనమాట. చాలా బావుంటుందది. సో, ఈ దోసకాయలు వచ్చేసి మరీ దోరగా పండింది కాదండి. కొంచెం మామూలుగా పండిందనమాట. సో, ఇదొచ్చేసి పచ్చడికి చాలా బావుంటుందండి. బాగా పండిన దానికన్నా ఇది పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్‌లో ఈ దోసకాయలనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయండి. సో, చూడండి మంచిగా అయితే బాగా ఎగిరిపోయింది. వాటర్ మొత్తం ఎగిరిపోయిందనమాట. సో, ఇప్పుడొచ్చేసి మనం దీన్ని పక్కకు తీసేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని మనం రోట్లేసి రుబ్బుకుందామండి. సో, ఇప్పుడొచ్చేసి చల్లారిందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. మనం రోట్లో రుబ్బుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వేడిగా ఉన్నా పర్లేదనమాట. మిక్సీలో వేసుకున్న వాళ్ళైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. మేమైతే రోట్లో వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అలా రుబ్బుకోవచ్చండి. ఇందులో ఆప్షనల్‌గా ఇంకా శనగపప్పు కానీ, వేరుశనగుళ్ళు కానీ వేసుకోవచ్చండి. కానీ టేస్ట్ అయితే నాకు ఆ విధంగా టేస్ట్ మాకు నచ్చదు. సో, అందుకని మేము వేసుకోలేదనమాట. ఇదైతే చాలా బావుంటుంది. సో, చూసారు కదండీ! మరీ అంత కచ్చాపచ్చాగా అలా గ్రైండ్ చేసుకోవాలి, రుబ్బుకోవాలనమాట. మరీ పేస్ట్‌లా కాకుండా. ఇది ఎందుకంటే ఆల్రెడీ వాటరీగా ఉంటుందనమాట. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. దీని తాలింపు కూడా నార్మల్‌గా మనం బయట తాలింపేసి ఆ పచ్చడిలో ఎలా పోసేయకుండా మనం ఉల్లిపాయ కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంకా వచ్చి కొంచెం ఎండుమిరపకాయలు అవన్నీ బాగా వేసుకొని బాగా తాలింపు పెట్టుకోవాలండి. ఇందులో వచ్చేసి ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలనమాట. బాగా దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చడి ముద్ద రుబ్బుకున్నాం కదండీ రోట్లో, అది వచ్చేసి ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు వచ్చేసి మనం అలా ఉడికించుకోవాలనమాట. ఈ తాలింపులోనే పచ్చడి అనేది ఉడికించుకోవాలండి. అప్పుడు టేస్ట్ బావుంటుందనమాట. మనం సపరేట్‌గా పక్కకు తీసి తాలింపు అందులో వేసేసుకుంటే దానికన్నా ఇలాగా కొంచెం తాలింపులోనే పచ్చడి అనేది కొంచెం ఉడికిస్తే చాలా బావుంటుంది టేస్ట్ అనేది. సో, మీకు ఇందులోనే ఉప్పు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట ఇదే టైంలో. మీకెలా అనిపించిందో ఈ వీడియో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బావుందనమాట. కొత్తిమీర కూడా పైన వేసుకొని మనం గార్నిష్ చేసుకొని దాంతో పాటు తింటే చాలా బావుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా. మీరు తాలింపులో కూడా వేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.